తీరా బయట బాలకృష్ణ చచ్చుద్దాం నీళ్ళు తాగింది ఏది ఇజియా నీళ్ళు తాగింది రాయన పిల్ల పాయడు ఆసెట్ అది ఆసిక్ బాయాజా కనబడుతుంది మంచిగా అది ఇదిలా సముద్రంగా ఉంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు గండహాతి వాటర్ ఫాల్ చూపించాను కదా. ఈ వీడియోలో మహేంద్రగిరి పర్వతాల్లో ఉన్నటువంటి భీమునికొండతో పాటు అర్జునుడి సొరంగం, కుంతిదేవి ఆలయాన్ని కూడా చూపిస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు ఆంధ్ర వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మహేంద్రగిరి. ఈ రైడ్ సాఫీగా సాగిపోతే కిక్కే ఉంటుంది చెప్పండి. అందుకని రైడ్లో చిన్న ఫన్నీ రైవలరీ కూడా యాడ్ అయింది. ఇక్కడ ఏదో ఒడియాలో రాస్తుంది, ఈ టెంపుల్ నేమ్ అనుకుంటా. ఇది టెంపుల్ అంటే గుర్తొచ్చింది, మన ఇండియా మొత్తంలో ఎక్కువ టెంపుల్స్ ఉండే స్టేట్స్లో టాప్ 10లో ఒరిస్సా ఉంటుంది, టాప్ 1లో తమిళనాడు ఉంది. నాకు తెలిసి అరౌండ్ 80,000 టెంపుల్స్ ఎన్నో ఉంటాయి తమిళనాడులో. ఒరిస్సా వచ్చేసి టాప్ 10లో ఉంది. మన ఆంధ్ర విషయానికి వస్తే అరౌండ్ 50,000 టెంపుల్స్ ఉంటాయి, 6th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఘాట్ రోడ్ కూడా అరకు ఘాట్ రోడ్కి సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయి. లొకేషన్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి సైడ్కి చూడడానికి ట్రై చేయకండి. ఇప్పుడు మా వాడు కూడా అలానే సైడ్కి చూడటం మొదలు పెట్టాడు. 2 times అయ్యాయి కదా, ఇప్పుడు 3rd time. మహేంద్రగిరిలో కానీ అరకులో కానీ పర్టికులర్గా ఇలాంటి ఘాట్ రోడ్స్లో ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే లొకేషన్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి మనం ఖచ్చితంగా అటువైపు చూస్తాం అంతే. ఇంకా పర్టికులర్గా హైట్స్లో ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా రైడ్ చేయాలి మనం. మావాడు కూడా ఫస్ట్ టైం వచ్చాడు ఇటువైపు, అందుకే కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎదురుగా ఒక గ్యాంగ్ వస్తుంది కదా, వాళ్ళ వ్యాన్ డ్రైవర్ కూడా లొకేషన్స్ బాగున్నాయని సైడ్కి చూసినట్టున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళాక మాకు అర్థమైంది చాలా బాగా డ్రైవ్ చేశాడని. మా వాడి ఉద్దేశం ఏంటంటే ఆల్మోస్ట్ హైట్కి రీచ్ అయిపోయాం అనుకుంటున్నాడు, కానీ వాడికి తెలియదు ఏంటంటే ఇప్పుడు మనం హాఫ్వే మాత్రమే వచ్చాం. ఈ మహేంద్రగిరి పీక్ పాయింట్ వచ్చేసి 1500 మీటర్స్ ఉంటుంది. అంటే మనం 700 మీటర్స్ మాత్రమే రీచ్ అయ్యాం, ఇంకా 800 మీటర్స్ వరకు రీచ్ అవ్వాలి. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకా 1 hour టైం పట్టుద్ది. కొంచెం ముందుకు వెళ్ళాక మనం ఈ ఘాట్ రోడ్ ఏదైతే ట్రావెల్ చేసామో అదంతా క్లియర్గా కనిపిస్తుంది. అంటే మొత్తం కాకపోయినా సరే ఈ పర్టికులర్ పాయింట్ వరకు కనిపిస్తుంది. ఇదంతా మనం ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనకి కైన్పూర్ జంక్షన్ ఒకటి వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీరు పర్లాకండి వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్తే మహేంద్రగిరి వెళ్ళొచ్చు. మీకు ఫుడ్ కూడా ఇక్కడే దొరుకుతుంది. ఇది కైన్పూర్ జంక్షన్. అలా స్ట్రైట్గా వెళ్తే మనకు మహేంద్రగిరి వస్తుంది. ఇక్కడ నుంచి మహేంద్రగిరి 13 kilometers అంట. ఇటువైపు ఇలా స్ట్రైట్గా వెళ్తే మీరు పర్లాకం రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ఆంధ్ర హోటల్ కనిపించిందని తినడానికి లోపలికి వెళ్ళాం. ఫుడ్ పర్లేదు, బాగానే ఉంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ అయితే ఫ్రైడ్ రైస్ ప్రిఫర్ చేయండి. చూడు వీడియోలు పడతావు శ్రీడము. వీడు చూడు ఫుడ్ కౌంటర్ దగ్గర ఉండి కూడా ఇటువైపు డ్యాగలా చెవులు పెట్టి వెంటున్నాడు. ఇంతలో మా వాడు పచ్చిమిరపకాయ నవిలేసాడు. ఏమి మీకు ఇక్కడ మాత్రమే లూజ్గా పెట్రోల్ దొరుకుతుంది. మళ్ళీ మహేంద్రగిరి వరకు ఇంకా పెట్రోల్ దొరకదు. ఇప్పుడు వీడు సాటిస్ఫై అయ్యాడు. ఇంతకుముందు నేను చెప్పాను కదా వీడికి సైడ్ చూడొద్దని. ఇప్పుడు వాడి టైం వచ్చింది, అందుకే నాకు చెప్తున్నాడు. ఇక్కడతో రైవలరీ ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, అందుకనే ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. కొండ పైకి వెళ్తున్నప్పుడు కంటే కొండ కిందకు వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. వెళ్ళొద్దని చెప్పు, ఎక్స్పీరియన్స్ చేసావని చెప్పురా. ఇక్కడ చూడండి ఒక చిన్న విలేజ్ ఉంది. ఇంత హైట్లో వీళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. ఏదైనా చిన్న అవసరం వచ్చినా సరే కిందకి వెళ్ళాల్సిందే వీళ్ళు. వీళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. ఎలా ఉంటున్నారు ఏంటో ఇక్కడ. పైగా ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట.
సో గ్రేట్ ఇక్కడ ఉండడం వీళ్ళు. నాకు తెలుసు 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 రికార్డ్ అవుతుంది కదా. ఇదిగోండి ఇక్కడే మీకు పెట్రోల్ దొరికేది. ఇదే మహేంద్రగిరికి ఎంట్రన్స్ టోల్ గేట్. బైక్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కార్స్కి 100 రూపీస్ అంటారు. ఇక్కడ నుండి అసలైన ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. హెడ్ పిన్ బెండ్స్ అంటారు కదా, అలా ఉంటుంది ఇక్కడ రోడ్డు. ఇక్కడ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఈ రోడ్లో ఎక్కడా కూడా మీరు వెహికల్ ఆపొద్దు, ఎందుకంటే రోడ్స్ చాలా సన్నంగా ఉంటాయి. ఎదురుగా ఏవైనా వెహికల్స్ వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది. పైగా వెహికల్ కండిషన్లో లేకపోతే ఇక్కడికి రావద్దు. టైర్స్ బాగాలేకపోయినా సరే రావద్దు, చాలా ఇబ్బంది అవుతారు. మీరు అనుకున్న దానికంటే ఇది చాలా హైట్గా ఉంటుంది. చాలా చాలా చిన్న చిన్న బెండ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఖచ్చితంగా టైర్స్ అనేవి స్కిడ్ అవుతాయి, జాగ్రత్త. వ్యూ పాయింట్కి వెళ్తే ఇంకా నీకు లోపు వ్యూ పాయింట్ ఇంకా బాగా అనిపిస్తుంది. ఇదే లాస్ట్, ఇంకా ఇక్కడతో ఘాట్ రోడ్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి మహేంద్రగిరి మెయిన్ పాయింట్ వస్తుంది అనమాట, వ్యూ పాయింట్. ఈ రోజైతే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నుంచి ఉంది ట్రాఫిక్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పార్కింగ్కి సెపరేట్ స్లాట్స్ ఏ ఉండవు. ఇలా రోడ్ సైడ్ని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు మీకు. ఇంకా మొత్తానికి రీచ్ అయిపోయాం అక్కడికి. ఎవరైనా ఈవినింగ్ 5 లోపల ఇక్కడికి వచ్చి నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇది రిసార్ట్ అనమాట. ఇక్కడ స్టే చేయొచ్చు మీరు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి సన్ రైజ్ చూడొచ్చు మీరు. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మేఘాల హైట్ లో ఉన్నాం. ఇంతకుముందు ఈ లోపలికి ఎలా ఉండేది వెహికల్స్ తో, ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు ఇది. మీరు కూడా వెళ్ళప్లో అంటారా? ఇవ్వు అన్ని బైక్ వచ్చే. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది భీమిని కొండ. అక్కడికి వెళ్ళి మీకు క్లియర్ గా చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ కొండ అంతటిని ట్రెక్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి. అమ్మారా? అమ్మ అంటే ఎస్. చెప్పు మహేంద్రగిరి చెప్పు, దగ్గరికి వెళ్ళి. మహేంద్రగిరి తెలియదు. R6 మహేంద్రగిరి శ్రీరాము, ఈ రాయలు ఎందుకు ఇలా పేర్చారు? రాయి మీద రాయిలు పేరిస్తే అన్ని మేడలు కడతారు. ఢిల్లీ ఊరాడు ఆయన అయిపోయిన బతుకు ముక్కు ముక్కు కాదు.
అంతే ఎన్ని రైలు వెళ్తే నీళ్ళు కడతాను మేము ఎలా జస్ట్ దర్శనం చేసుకుని వచ్చాం. క్రౌడ్ చూడండి ఎంత ఫుల్ అయిపోయారు. భీమసేనుల వారు తన గదతో గిది 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 ఇది గూగుల్ మ్యాప్ కన్నా డేంజర్ నేను అర్థమైంది. గూగుల్ మ్యాప్ కడిగి లేడీ చెప్పిందేటో చూపించాను కదా నీకు అడదొప్పుడు ఈరోజు గూగుల్ మ్యాప్ కడిగా లేడీ చెప్పింది. పెట్టరా ఉన్ని రైలు పెట్టిరా. పెడితే అన్ని మేడలు కడతారు కదా కదా తెలిసిపోతుంది అడ్డు పెడితే నాకు నిజంగా నేను కట్టనండి. నాకు ఇల్లు పోలేదు చెట్టు కొట్టి బతుకుతాను నేను. ఎన్ని అంతస్తులు కడతావరా? రాయలు పెట్టడం కాదు, ఎన్ని రాయలు పెడితే అన్ని సెల్లు రావాలి తెలుసా? ఏంటి ఎన్ని రాయలు పెడితే అన్ని సెల్లు రావాలి. ఇక్కడ రాయి మీద రాయ మనకు తెలియదు. ఇక్కడ చూడండి మొత్తం రాయలతో గుడి మొత్తాన్ని నింపేశారు. యాక్చువల్గా ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఖచ్చితంగా జరుగుతుందంట. ఇంకెక్కడ నుంచి మేము భీముడి కొండకు స్టార్ట్ అయ్యాం. ఈ భీముడి కొండకు రీచ్ అవ్వడానికి నీట్గా ఇలా రాళ్ళతో స్టెప్స్లో ఉంటుంది అనమాట. నీట్గా వెళ్ళొచ్చు. అలా కాకుండా అడ్డదిడ్డమైన తోవలో తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఏమంటే షార్ట్ కట్ అంటున్నాడు. మా వాడు ముందే చెప్పాడు నేను గూగుల్ మ్యాప్స్ కంటే డేంజర్ అని, కానీ మాకే అర్థం కాలేదు. మన పిల్ల బుధం ఎక్కించుకోండి. కాలు పీకైతే జబలు పెడద్ది. ఎక్కడరా చెప్పండి మెలకుంది. నా వల్ల కాదు అంటే అవ్వదు, వెళ్ళాలి. ఇన్ని బిర్యానీ ఆర కొట్టారు. అది రైట్, మనమే తప్పదు జరుగుతాను. అది రైట్. ఇదిగోండి మా వాడు తీసుకొచ్చిన తావు ఇది. అనుకున్న దానికంటే కష్టం ఉంది ఇది. మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు మెయిన్ దారి వదిలేసి మనం ఇటు తొప్పలో తిరుగుతున్నాం అని. అయిపోతున్నా సావుదేవు. మొత్తానికి ఎలాగోలా భీముడి కొండకు రీచ్ అయిపోయాం. ఇదే భీముడి కోవులి. ఇప్పుడైతే ప్లేస్ ఖాళీగా ఉంది, కానీ శివరాత్రికి అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఈ ఆలయం కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది. మేబీ పిడుగుపడేలా డ్యామేజ్ అయిందేమో. ఈ భయ్య ఎవడో కానీ మంచి పోజ్ ఇచ్చినాడు ఫోటోకి. చెయ్యి దించి బ్రో. మీకు ఎదురుగా కనిపిస్తుందంతా కూడా మహేంద్రగిరి హిల్సే. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి మీకు ఒక వే కనిపిస్తుంది చూసారా? మేబీ మనం వచ్చిన వే అదే అనుకుంటా. చాలా మంది ఏంటంటే ఈ పైకి రారు, కింద వ్యూ పాయింట్ దగ్గర అయిపోవడం లేదంటే కుంతి దేవాలయానికి వెళ్ళి రావడం చేస్తారు అంతే. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి, చాలా బాగుంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు అర్జునుడి సొరంగం వస్తుంది, అక్కడికి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు. ఏడే పూసా ఎలాగా కట్టు ఒప్పుకుంటా భయ్యా, కట్టు ఒప్పుకుంటాను. మా ఓడి చూడండి మంచి ఫిట్నెస్ ఫ్రీక్. అట్లీస్ట్ మాకంటే ఒక 50 మీటర్స్ ముందు ఉంటాడు. ఆల్రెడీ ఇక్కడ 2 times వచ్చాడంట, అందుకని చాలా అడ్వాన్స్గా ఉన్నాడు మాకంటే. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళడానికి అట్లీస్ట్ 3 hours అని పట్టుద్ది, గుర్తుపెట్టుకోండి. ఇటేనా రాంగా
కాదు అది కూడా అక్కడికి వెళ్ళి ఉండరు. అదే అనుకుంటా బాగా. అదేనా కొండ? ఇలాంటి వీడియోలు తీరా. మా ఊడు చూడండి, అడిగి మరీ వీడియో తీయించుకుంటున్నాడు. అదేదో పెద్ద అడ్వెంచర్ చేసినట్టు. వీడిని చూడండి, ఈ కెమెరా ముందే అలా తిరుగుతూ ఉంటాడు. మేము మా హెల్మెట్స్ బైక్ దగ్గర వదిలేస్తే వీడు మాత్రం చూడండి హెల్మెట్ పెట్టుకుని కొండంతా తిరుగుతున్నాడు. ఇదేరా చూసావా రీల్స్ లో గీత వస్తుంది, కొంచెం గాలి పెరిగింది. పురుషోత్తపురమా? చెప్తాన్నా తీసుకురావద్దు హెల్మెట్లు ఇవన్నీ వేస్ట్. మా వాడికి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. పైకి రండిరా, కాదు ఎన్నాళ్ళు జాబులు చేస్తారు. ఈ కొండ దాటితే ఇంకా కొండ అది. నా బూట్లు అయిపోతుంది కథ. మీరు మహేంద్రగిరి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ట్రెక్ చేసుకుని రండి. లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎవడి హీరో? మీరు ఏదో ఒక సందర్భంలో వినుంటారు, ఇక్కడ మహేంద్రగిరి కొండ మీద రాయితో కొడితే ఐరన్ సౌండ్ వస్తుందని చెప్పేసి. ఆ ప్లేస్ ఇదే అనమాట. అదా పక్కన కొట్టు మామూలుగా. సెకండ్ కొండ. ఈ రాయిని కొట్టే ప్రాసెస్లో మా వాడు వీలికి గాయమైంది. అయినా ఊరుకుంటాడు అనుకుంటున్నారా? అంత లేదు. ఇప్పుడు చూడండి ఏం చేస్తాడు. దాన్ని కొట్టడానికి ఇంకా పెద్ద రాయిని తీసుకొచ్చాడు. మామూలు పక్కన ఎక్కుట్టు. ఓకే. రాబయ్యా అర్జున్ సోనంగమ్మా. భయ్యా ఎక్కడేం భయ్యా? భయ్యా బాగానే ఉందిరా, కానీ కొంచెం కష్టం ఉంటుంది. నంబర్ 1 ఏ సీడ్ ఎక్కడ రా? ఏది ఎలాగా యూట్యూబ్లో పెడతా, నీకు పర్లేదు కదా? ఓకే. రా ఎలకలా దొరుకుతున్నారా? వస్తాను అప్పుడు అందరికి తిరగలే, ఇప్పుడే ఎనర్జీ లేదనుకోని. ఇలాట కొండకి రాడాట, పొట్ట పెరిగింది, ఎనర్జీ లేదంట.
జాగ్రత్త. ఇప్పుడు అక్కడ కట్టలా ఉండదు మొడం దిగిపోతే దొరికింది. అయ్యా ఇట్లా చూడు అది బెటర్. బయట తప్పి బాలకృష్ణ చర్చ చూద్దాం నీళ్ళు తాగింది. ఏది ఇజియా నీళ్ళు తాగింది రాయని పిల్లడ పాయాడు ఆ సెట్ అది. అది కొమ్మిరికి నీళ్ళు బట్టలు కారిపోద్ది ఇప్పుడు రోజులతో పాటు తాగడమే. దీవారా అయ్యో ఇది దీపాలంటే आशिक बाया जा రీసౌండ్ చెయ్యి మళ్ళీ దగ్గరికి వెళ్ళరా. మనమే రీసౌండ్. ఈ శ్వాసను చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ కొండపై వాలితే ఈ కొండలోనే మలినమై వెళ్ళిపోను మా మాధవ ఈ లోయలో దూకితే మనం పైకి పోతామురా. సేవ దొరుకుతుందా అలా రైట్ రారా రే. ఆరావళి పర్వతాలు ఇవి అటు పేరుతులు రేటు అవి ఇన్ని ఉన్నాయి ఇక్కడ. హిమాలయాలు ఎవరెస్ట్ దిగం కనబడలేదు మొదలు తెలుసు అది కొండ కనుచూపు మేరలో ఉంది. వానలు వానలు అడివి ప్రయాణం గమ్యమెక్కడో తీరమెక్కడో ఇప్పుడు పాటలాడను. అరే అరే బాబు అరే బాబు అరే అరే హెల్పింగ్ చెయ్యి. రోజు పెడతా బిర్యానీలు ఇప్పుడు ఐదు ఎనీ హెల్ప్ కాల్ మీ శ్రీరామ్ పోలో నేను స్పైడర్ మ్యాన్ వస్తా తర్వాత నాకే ముందు రోజులు పోదానండి. ఇక్కడ తిరిగి తిరిగి బాగా అలిసిపోయాం మేము. కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఒక 10-15 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంక స్టార్ట్ అయ్యాం మళ్ళీ రిటర్న్. ఆ చివరి కొండకైతే వెళ్ళలేదు. దబ్రు ఛానల్ మానిటైజ్ చేసి ఆమె తీసుకుంటాను నా వీడియోలో. నేను ఆ ఛానల్ వీడియో సరే మా ఓడి చూడండి ఎలా దూకుతున్నాడు, జింకలా ఎగురుతున్నాడు. ఇదిగోండి అర్జునుడి కొండ నుంచి వ్యూస్ ఎలా ఉంటాయి మీకు మళ్ళీ చెప్తున్నాను. మహేంద్రగిరి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కొండను ట్రెక్ చేయండి. మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు వీలైతే కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. మేము ఇక్కడికి 2:30కి వచ్చాం, అయినా మాకు టైం సరిపోలేదు. సలహాలు అరే ఎద్దరిమే ఉంది ఊళ్ళు ఎగురుతారు బయటికి. నేను రాలేకపోతే వచ్చావు చూసిగానే మనం వచ్చి వెనక్కి వచ్చి వెళ్ళిపోను మాట్లాడుతున్నాం. కష్టం ఉందా ఏం లేదు ఇలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెనకలు వచ్చారు. వెళ్ళరా వెళ్ళు బయట బాగా వచ్చింది వెనక రాల్
వెళ్ళు రాహుల్ దిగు వెళ్ళరా రాహుల్. హలో వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. ఇరికిపోయిన ఏం పర్లేదు, రాయి పక్కన ఇటు తిత్తిన బయట నేను వెళ్ళు. చూడండి వెళ్ళేవాడికి రాయి జరిగిపోతాడు, నేను వచ్చి వెంగళి. వెరీ గుడ్ రా రాహుల్. అది ఆ బూట్లు వెళ్ళగా రాహుల్ ఏరా వెళ్ళలేదు. అక్కడ సాలేదు, కొంత కన్నా సాలేదు అమ్ముంటే. గుడి క్లోజింగ్ టైం అయిందంట్రా. అవును ఐరన్ డోర్ లేదు సార్, క్లోజ్ టైం వెళ్ళి మాకు తెలియదేటి. సరే వెళ్ళరా. పంతులు టైమింగ్ అయిపోయింది వెళ్ళొద్దు అన్నాడు. లేడీస్ అందరూ వెళ్ళిపోయింది. కొంచెం నేను అక్కడ సాహసం చేయబోతాను. సాహసం ఇంటి కృత్యాలు చూడడానికి ఇట్లా వెళ్ళకూడదు దొంగ. ఇల్లు దూరాడు ఇటు నుంచి వెళ్ళకూడదురా. దేవుడా నువ్వు నా వెనకున్నావని నాకు తెలుసు, నా విజయం ఖాయమని కూడా నాకు తెలుసు. తెలుసు వస్తున్నా. వెళ్ళు. కష్టపడే లాగండి, వీలైతే లాగండి, లేకపోతే లారీ కూడా కొయ్యండి, అంతేగాని వదిలి వెళ్ళిపోతాయి. ఊట్లో ఒకటి ఎట్లా చచ్చిపోతాను అనుకుంటాం. పంతులు గారు ఏడి కొత్త పంతులు ఉన్నాడు, విజిట్ చేసి వస్తారా? ఓహో ఇక్కడ పంతులు ఉంటాడా? కాదు లోపలికి వెళ్ళలేదురా. ఏంటయింది? నువ్వు వెళ్ళరా అయితే. చెప్పులు తీసుకోవట్లే, బయట తీకు, ఇక్కడ తీసి వెళ్ళిపో. వెళ్ళడానికి వచ్చాడు రా మళ్ళీ. పరువు తీయడానికి రెడీ. నువ్వు రాయికి పట్ల ఆగొద్దు. ఎగరా రే. ఊరు రాగండి. రాలేడు, వచ్చాడు. వచ్చేస్తాడు సగం దూరంతో వచ్చేస్తాడు. లాగండి అవును లాగండి. ఆడు మట్టుకోడు రాలేడు. ఆవిడ మట్టుకోడు వచ్చిండు. ఎలిగిరా బ్రో బ్రో బ్రో. కాలు తిన్న చేయటన్నా వీడియో తీస్తాను, సైడ్కి వచ్చారా? గుర్తు తెచ్చుకోండి సార్. ఏంటి పర్సా? కాలు తిన్నగట్టమంటున్నాడు. ఫోనా? శ్రీరామ్ ఊపిరి గట్టికి పెంచుకో. ఊపిరి గట్టికి పెంచుకో. నేను బేగ వచ్చేస్తాను రా. మంచోడు. పాపాలు చేసిన వస్తారు భయ్య, మనం పాపం చేయలేదు కాబట్టి రా చెప్తాను. గుండె అవతలకు వచ్చేది వచ్చేదో అన్న మనిషి లాగపోతే రాలేదు. లాగురు వెళ్ళరా. అప్పుడు గాడ్లు ఉండే నువ్వు పాపాలు చేయలేదు. అది కూడా ఇచ్చే. నాకు సన్నంగా ఉన్నాను, ఏది ఇచ్చినా సరే వెళ్ళిపోదాం. ఫస్ట్ సెల్లలు ఇచ్చి నువ్వు వీడియో మాత్రం దీంట్లో తీ, దాంట్లో తీ. వేస్ట్ ఇదే తీయ. తీరా. పాటు పాడు. ఈరోజు పుణ్యం కాశయ్యా ఇవాళ పాపాత్మ కానీ పుణ్యాత్మ తెలిసింది. రెండోసారి రాకడం తర్వాత తెలిసింది. వచ్చే డాక్టర్స్ తెలిసింది. ఇప్పుడు ఎలా రావాలో పాపాలు చేయలేదు భయ్యా. రాయమని నేర్పిపోతారు. జస్ట్ చిప్స్ బై చిప్స్ అంట. అవి ఎక్కువ అందుకే రాలేకపోయినావా? తమ్ముడు ఇది పెంచరా.
ఆడవాళ్ళు ఇరికిపోండి రాలో ఆ ముందు వాళ్ళు ఇరికిపోయాడు రా ఇక్కడ ముందు ఇరికిపోతున్నాడు ఎందులో ఇరికిపోండి అదిరా చెప్తున్నాను ఈ డోర్లే వెళ్ళాపండి ఈ డోర్లే వెళ్ళా ఆ డోర్లు వచ్చినట్టు చెప్పాను రాయా రావాలి రాయితో వస్తాడు పెయ్యకో వస్తారండి నువ్వు చేయగలవు ఇది ఉంది రారా రాహుల్ తప్పరే చెప్తాను చెప్తారా రాహుల్ చెప్తారా గాలి శ్వాస గట్టిగా పీల్చుకో అంత వదులు మెల్లగా వదులు డౌన్ 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 ఒక స్లైడ్ ఒక సైడ్ డౌన్ కిందకి ఫస్ట్ ఇదే బాగుంది కింద దూరం ఇంకా సైడ్కి తిరిగి సైడ్కి తిరగరా మధ్యలో కష్టపడి మధ్యలో ఈ మహేంద్రగిరి పర్వతాల కోసం రామాయణ మహాభారతం నాటి కాలంలో కూడా ప్రస్తావించున్నారు. అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంది ప్లేస్. భీమదేవా భీమదేవా చిన్న పిల్ల కూడా వస్తుందా? చిన్నపిల్ల వచ్చింది నేను బదులు పెట్టుకుంటే అంత పిల్లగా అంతా నువ్వు అంతగా చిన్నపిల్ల పట్టుకుంది కొండ మోసుకుని. మరి అదే నేను చెప్తాను నువ్వు చేసింది. భీమదేవా భీమదేవా నీ కొండ కొస్తిని బొట్టమా పాడారు కదా. ఇప్పుడు జస్ట్ ఇలా దొరికి అలా దొరికి అలా అక్కడ ల్యాండ్ అవుతుంది. అది స్లోకి వెళ్ళరా. మీకు స్టార్టింగ్లో చూపించడం మర్చిపోయాను. ఇక్కడ ఈ భీముని కొండకి ఎక్కే ముందే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకున్నాకే అందరూ కూడా ఈ కొండని ట్రెక్ చేస్తారు. ఈ కొండకు దిగే టైంకి ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా కుంతి దేవాలయానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఆలయానికి 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట. సో ఒక 10-15 మినిట్స్లో నడుచుకుని వెళ్ళిపోవచ్చు అక్కడికి. శ్రీరామ్ ఈ బండను మోస్తాడంట. భుజమకి ఎత్తుడు నాకే వేయడానికి ఇది మాకు 8 కిలోమీటర్ మొదలు చెప్పండి. ఎత్తులో పేలంటే 10 మంది పేలంటే ఎత్తండి బుర్రమకి. ఫస్ట్ బోర్డు తిప్పావా? బోర్డు రాసేవాడికి తెలుగు రాదే ఉడియా రాదే తిరగే రాసేవాడు. నాకు ఉడియా వచ్చి కాబట్టి ప్రాబ్లం లేదు. రావడం పరిస్థితి దాని పేరేంటి? వంకటెంకల్ రోడ్డు జాగ్రత్త అపాయం డేంజర్ వచ్చు. మహేంద్రగిరి అది మహేంద్రగిరి మనం వెళ్ళింది ఏట్రా మరి. కుంతి దేవాలయం రా. మేము కుంతి దేవాలయానికి వెళ్తుంటే మాకు ఇది కనిపించింది. శివరాత్రికి భక్తుల కోసం అలా ఏర్పాటు చేశారంట. మధ్యలో పరదాలు కడతారంట. మరి వాటర్ పరిస్థితి అడవి ఆకులు వాటర్ పని ఉంది. ఆకులు నలిపి నీళ్ళు తీయాలి. అప్పుడు చిన్న చెట్లు నంగ చెట్లు 7 చెట్లు ఉన్నాయి. మా వాడు తీక్షణంగా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి దగ్గరకు వెళ్ళాం. తీరా వెళ్తే అక్కడ శివలింగాలు ఉన్నాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 పండుగ 5 మంది. కుంతి దేవాలయానికి వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ శివలింగాలు కనిపిస్తాయి. ఫైనల్గా కుంతి దేవాలయానికి రీచ్ అయ్యాం మనం. ఈ ఏరియా పర్లాకిమిడి ఫారెస్ట్ డివిజన్కి సంబంధించింది అనుకుంటా. మనకి శివరాత్రికి కాలినడకన భక్తులు వస్తారు కదా, వాళ్ళు ఇటువైపు నుంచి రీచ్ అవుతారు. ఈ కొండ మొత్తం ట్రెక్కింగ్ చేసుకుని ఎక్కడికి రీచ్ అవుతారు అన్నమాట. ఇదిగోండి 0 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ. కాదురా ఈ శివలింగాన్ని కుంతిదేవి ప్రతిష్ఠించారంట. చీకటి ఉందిరా, చీకటి ఉంది.
తెలుగు సెన్స్ చూసారు ఇక్కడ తెలుగు వీడియో ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు లేదు. తెలుగులో పెద్ద పెద్ద ఇక్కడ మీకు ఇంకా అద్భుతం చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 బావిలు ఉంటాయి. ఆ 2 బావిల్లో కూడా వాటర్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇది పెద్ద వింతేం కాదు, కానీ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 1500 మీటర్స్ హైట్లో ఉన్నాం కదా. ఇంత హైట్లో కూడా ఇక్కడ వాటర్ పడడం అంటే చాలా గ్రేట్ అనమాట. మీకు దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను చూడండి. చూసారా వాటర్? ఈ హైట్లో వాటర్ రావడం అంటే గ్రేట్ అసలు. ఈ కొండ దిగినాము, ఆ కొండ ఎక్కినాము, అర్జునుడి కొండ ఎక్కినాము. అర్థమైంది, అర్జున కొండ ఎక్కి దిగినాము. అర్జున కొండ ఇది ఇట్లా కూడా బాగా వస్తుందిరా వీడియో. ఇంకా కుంతి దేవాలయం నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఆల్మోస్ట్ సన్సెట్ కావస్తుంది. కనిపిస్తుంది కలర్, సూర్యుడు దిగిపోతుంది కదా, భూమి పడిన కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఆ లాస్ట్ పట్టిన అది రిఫ్లెక్ట్ కింద కనిపిస్తుంది. ఇంకా కొండలో రెడ్డేస్తాయి మనకి ఏడా కదా. మనకి సూర్యుడు ఎప్పుడు అస్తమించదు, కొండ వెనకాల అస్తమించదు. ఇంకా కొండ అతను నూరుకో, అది ఇంకో కొండ వెనక్కి వెళ్తే అస్తమిస్తాడు. అలాగే మనం హైట్లో ఉన్నాం కదా, కొండలో పడ్డానికి మరి లేదు. మనం ఉందే కొండ మీద, మనకి అడ్డానికి ఏమని చెప్పు హైట్ కొండలో భూమి. ఇప్పుడు టైం 7 అవుతుంది చూడండి. కంప్లీట్గా చీకటి అయిపోయింది ఇక్కడ. మేము జస్ట్ 2 అంటే 2 ఘాట్ రోడ్స్ కిందకి దిగాం అంతే. మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు ఈ టోల్ గేట్ దగ్గర రీచ్ అయ్యాం. ఎదురుగా చూడండి ఇంకా సన్సెట్ అవుతుంది ఆ కొండపైన. ఇక్కడ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రం అలో చేస్తారు. మీరు కొండపైన స్టే చేయాలంటే ఈవినింగ్ 5 లోపల ఈ టోల్ గేట్ని క్రాస్ చేయాలి. లేదంటే టెంట్స్ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడే క్యాంపింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్నింగ్ 5కే లోపలికి అలో చేస్తారు. మీరు ఎవరైనా మహేంద్రగిరి వస్తే 5 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడానికి చూడండి మ్యాక్సిమం. లేదంటే మీకు బైక్ ఆర్ కార్ రిపేర్ వస్తే చాలా కష్టం అవుతుంది ఘాట్ రోడ్లో. ఇదంతా ఘాట్ ఏరియా కదా, సో మీకు హెల్ప్ దొరకడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ. మేము లిటరల్లీ 20 కిలోమీటర్స్ పైన రైడ్ చేసుకుని వచ్చాం. మాకు ఒక్క వెహికల్ కూడా తగలలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 2-3 ఇన్సిడెంట్స్లో టైగర్స్ కూడా కనిపించాయంట. కార్స్ మీద వచ్చే కంటే బైక్స్ మీద వస్తే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, చూసుకోండి. సో బైక్స్ మీద వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్త. మీలో ఎంతమందికి దెయ్యాలంటే భయమో కింద కామెంట్ చేయండి. అది చెప్తా, ఇది ఎప్పుడు ఉండరని చెప్పి.